పార్టీ అత్యంత కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ శనివారం భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నిర్ణయాల ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు సలహా కమిటీ సభ్యులను ఆహ్వానించారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు అసెంబ్లీ సమావేశాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ పదవులు, డీసీసీ అధ్యక్షుడి నియామకం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక పార్టీ అంతర్గత అంశాలను సైతం ప్రత్యేకంగా చర్చించాలని ఎజెండా సిద్ధం చేశారు. గత పీఏసీ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ నిర్మాణంపై ఆ సమావేశంలో చర్చ జరిగింది. ఇక పార్టీలో క్రమశిక్షణ పాటించకపోతే వేటు తప్పదని ఆ సమావేశంలోనే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ చీఫ్ ఖర్గే తేల్చెప్పారు. అయినప్పటికీ పార్టీలో కొంతమంది ప్రవర్తన మారడం లేదని హస్తం పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ, పార్టీ అంతర్గత అంశాలపై ఇప్పుడు జరగబోయే పీఏసీలో చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ అంశంలో ప్రభుత్వం చేయాల్సిందంతా చేసిందని, ఇకపై ఏం చేయాలనే అంశంపై పీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు చట్టపరంగా 42% రిజర్వేషన్లు కల్పించే అవకాశం లేకపోతే పార్టీ పరంగా ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నారు. పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాలను జిల్లా కమిటీలో పెట్టి ఆమోదించుకోవాలని కోరనున్నారు. ఇక కాళేశ్వరం రిపోర్టుపై ఏం చేయాలనే అంశంపై పీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. పీఏసీ సమావేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని పలువురు అసంతృప్త నేతలు భావిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వంలో, పార్టీలో సరైన ప్రాతినిధ్యం రాని పలు సామాజిక వర్గ నేతలు జరగబోయే పీఏసీ సమావేశంలో తమ నిరసన వ్యక్తం చేయాలని భావిస్తున్నారు. యాదవ సామాజిక వర్గాల నేతలైతే పలువురు పీఏసీ నేతలను కలిసి తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని లెక్కలతో చూపించి పీఏసీ సమావేశంలో తమ సమస్యను మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు.